జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. మనకి రాములు వారు ప్రతి ఊరిలో ఉన్నారు, ప్రతి వీధిలో ఉన్నారు. వీధికో రామాలయం, ఊరికో రామాలయం అని ప్రతి చోట ఉంది. కానీ అయోధ్యలో ఆ యొక్క రాములు వారు పుట్టిన జన్మస్థలంలో రామాలయం లేదని ఇప్పటి వరకు ఎంతో బాధగా, కొద్దిగా ఏదో ఫీలింగ్గా ఉండేది. కానీ ఈ యొక్క రామ మందిరం గురించి గత 1000 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పోరాటం జరుగుతూ ఉంది. కానీ ఈ రోజున మా కళ్ళ ముందు ఆ యొక్క బాలరాముడికి నిర్మాణం జరుగుతుందంటే ఎంతో ఆనందంగా మా యొక్క రోమాలు చించిపోతూ ఉన్నాయి. హిందువుగా పుట్టడం వలన నేను ఎంతో గర్వహిస్తున్నాను. ఆ యొక్క హిందువుగా పుట్టి ఈ యొక్క రామ మందిరం నిర్మాణం జరిగే సమయంలో మేముండడం అంటే ఆ యొక్క రాముడున్న ఆ త్రేతాయుగం, కృతయుగంలో కూడా మేము ఏ చెట్టు కిందో పుట్ట కిందో పుట్టుంటాం కనుక ఈరోజు ఈ రామ మందిరం ప్రతిష్ఠ అవ్వడానికి చూడడానికి మా కళ్ళు మేమందరం కూడా ఇక్కడ వేచి చేస్తున్నామని, ఆ యొక్క సన్నివేశం మా కళ్ళ ముందు జరుగుతుందని మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది అంతా కూడా రాముల వారి అనుగ్రహం ఉండడం వల్ల జరుగుతుంది. అలాగే ఈ యొక్క రామ మందిరం మాకు అక్కడ జరగడం కన్నా మా ఊరిలో మా యొక్క బంధువులు, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా కలిసి మాలలు వేసి ఈ యొక్క రామాలయాన్ని మరింత విధంగా శక్తివంతంగా, మా ఊరికి ఒకటి ఉందండి, ఏం చేద్దాం అనుకున్నది జరుగుతూ ఉంటుంది. ఆ శక్తి ఆ రాముల వారు మాకు ఇస్తూ ఉన్నారు. ఇలాగే గతంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ఇప్పుడు ఇంకా చేస్తూ ఉన్నాం. హిందూ ధర్మంలో పుట్టడం మేము ఎంతో అనుగ్రహంగా భావిస్తున్నాం. హిందుత్వాన్ని కాపాడుతాం. ధర్మో రక్షిత రక్షిత అని ఆ రోజు ఎప్పుడో పెద్దలు నిర్ణయించారు కాబట్టి ధర్మాన్ని కాపాడుతూ ఉంటే అది మనల్ని కాపాడుతుందని మేము విశ్వసిస్తూ ఉంటాం. అలాగే ఆ మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క రామ మందిర నిర్మాణంలో అందరం కూడా పాల్గొన్నాం. అలాగే రేపు మాకిక్కడ 16వ తారీఖు నుంచి అక్కడ ఉత్సవాలు మొదలైన కాడి నుంచి ఇక్కడ మాలలు వేసుకుంటాం జరిగింది. రేపు నుంచి 3 రోజులు కూడా మాకు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. రేపు ఊరంతా కలిసి రామ అక్షంతలను, ఆ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా చేర్చి డోలు సన్నాయి పెట్టి, అలాగే బాజా భజంత్రీలతో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం. ఎల్లుండిన మాకు 21వ తారీఖున బైక్ ర్యాలీ, భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హిందువులు అలాగే రాముడికి మేమంతా ఉన్నామని చెప్పి చూపించడానికి బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది.